ఈరోజు ఇక్కడ యేసుప్రభు వారి దగ్గర యెరూషలేం అనే ప్రాంతానికి ప్రయాణం చేస్తుంటే ఒక వ్యక్తి వచ్చి ఆయన అంటున్నాడు, బోధకుడా, గుడ్ టీచర్, మంచి బోధకుడా, నిత్య జీవంలో నేను ప్రవేశించాలంటే, నిత్య జీవానికి వారసుడుగా అవ్వాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నాడు. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నేనేం చేయాలి? ఒక సూటైన ప్రశ్న. అయితే యేసుప్రభు వారు అతనికి జవాబిచ్చారు, నువ్వు ఆజ్ఞలు పాటించు అని చెప్పారు. ఆజ్ఞలు మనందరికీ తెలుసు, 10 ఆజ్ఞలని. అయితే ఆ వ్యక్తి అంటున్నాడు, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి నేను పాటిస్తున్నాను, నేను ఆజ్ఞలకి లోబడి ఉన్నాను అని ప్రభువారితో చెప్తున్నాడు. అయితే యేసు ప్రభు వారు ఆ వ్యక్తి వైపు ఒక చూపు చూశారు. చూపు చూసి అతని మీద ప్రేమ కలిగి ఆయన ప్రేమించి ఒక్క మాట అన్నారు, నీలో ఒక్కటి తక్కువ ఉంది అంతే, అన్నీ బాగున్నాయి, ఆజ్ఞలు గైకొంటున్నావు, నా వాక్యాన్ని అనుసారంగా నడుచుకుంటావు, కానీ ఒక్కటి నీలో కొదువైంది. ఆ ఒక్కటి నువ్వు సరి చేసుకుంటే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించటకు ఎవరైనా ఆపలేరు. ఆ ఒక్కటి ఏంటంటే, నువ్వు వెళ్ళి నీ ఆస్తిని అంతా అమ్మి బీదలకు ఇచ్చి నువ్వు తిరిగిరా, నన్ను వెంబడించు, అప్పుడు పరలోకంలో నీకు గొప్ప పొక్కిసం, ట్రెషర్ అంటే పొక్కిసం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది, పరలోకంలో గొప్ప ధననిధిని నువ్వు దాచుకో, బీదలకు ఇచ్చి అంటున్నాడు. అయితే ఆ వ్యక్తి చాలా ధనవంతుడు కాబట్టి తలదించుకొని సాడ్గా, బాధగా, దుఃఖంగా వెళ్ళిపోయాడంట వెనక్కి. చూడండి, యేసుప్రభు వారు ఇక్కడ ఈ వ్యక్తిని నన్ను వచ్చి వెంబడించు అని సేవకు పిలిచారు. చాలామంది కోరుకున్నారు, నేను వస్తాను, నేను సేవ చేస్తాను, నేను వెంబడిస్తాను అంటే, నక్కలకి బొరియలు ఉన్నాయి కానీ మనుష్య కుమారుడికి తల దాచుకోవడానికి స్థలం లేదని ఒక వ్యక్తికి చెప్తారు. చాలామంది ఆయన్ని నేను వెంబడిస్తానంటారు. గెరాసీను ప్రాంతంలో దెయ్యం పెట్టిన వ్యక్తి అంటాడు, ప్రభు నేను నిన్ను వెంబడిస్తానంటే ప్రభు అంటారు, వద్దు, నువ్వు వెళ్ళి సాక్షిగా ఉండు అంటాడు. కానీ ఈ వ్యక్తిని మాత్రం ప్రభువారు, నీ ఆస్తిని అమ్మి బేదలకు ఇచ్చి నన్ను వచ్చి వెంబడించు, పరలోక రాజ్యంలో నీకు గొప్ప ధననిధి, నువ్వు దాచుకునే వాడిగా ఉంటావు అంటున్నారు. ఈ వ్యక్తి ఎప్పుడైతే ప్రభువు ఇచ్చిన ఆ పిలుపుని వద్దని వెనక్కి వెళ్ళిపోయాడో, యేసుప్రభు వారు అక్కడున్న వాళ్ళందరినీ చూసి శిష్యులతో చెప్తున్నాడు, పరలోక రాజ్యంలో ధనవంతులు ప్రవేశించట ఎంత కష్టమో, హౌ హార్డ్, చాలా కష్టం అంటూ ఆయన ఒక ఆశ్చర్యపరిచే మాట అన్నాడు, పిల్లలారా, పరలోక రాజ్యంలో ప్రవేశించుట ఎంత దుర్లభము అంటే హార్డ్, ఎంత కష్టము అంటూ ఆయన అన్నాడు. ఒక సూది బెచ్చంలో వంటైతే వెళ్ళిపోవచ్చేమో కానీ పరలోక రాజ్యంలో ధనవంతుడు ప్రవేశించుట అసాధ్యము అంటున్నాడు. అంటే ధనవంతుడు అంటే ధనవంతులు వెళ్ళలేరని కాదు, ధనవంతుడు అంటే ధనాన్ని ప్రేమించేవాడిని ధనవంతుడు అంటారు. యేసుప్రభుని నమ్ముకున్నాక బేదలుగా ఉండాలా అంటే బీదలుగా అంటే కాదు. యేసుప్రభు దీవిస్తాడు, ఆశీర్విస్తాడు, సమృద్ధిస్తాడు, మనల్ని గొప్ప స్థాయిలో ఉంచుతాడు. మనకిచ్చిన ధనాన్ని మనం ఇంకో 10 మందికి దేవుని పరిచర్య కొరకు, పేదలకి, మన సహాయం కొరకు కోరే వారికి సహాయం చేయటం దేవుడు ధనాన్ని ఇస్తాడు. కానీ ధనాన్ని ప్రేమించి ధనం మీద మనసు పెట్టుకొని పరలోక రాజ్యం గురించి, దేవుని కార్యాల గురించి మనం మర్చిపోయి జీవిస్తూ ఉంటే అది మనకి శ్రమ. ఇక్కడ ఈ వ్యక్తి తన ధనాన్ని ఎక్కువగా ప్రేమించాడు. తను దేవుని ఆజ్ఞలు గైకొన్నాడు కానీ దేవుని కన్నా ధనాన్ని ఎక్కువ ప్రేమించాడు. అందుకే ప్రభువారు ఒక మాట అంటారు, నువ్వు 2 యజమానుల కింద పని చేయలేవు, నువ్వు ధనాన్ని దేవుణ్ణి 2 ప్రేమించలేవు. నీ యజమాని ధనమైనా ఉండాలి, లేకపోతే దేవుడైనా ఉండాలి. ప్రభువారు ఇక్కడ ఆ ప్రశ్నకి ఇచ్చిన జవాబు ఆశ్చర్యపరిచింది అందరినీ. అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించడం అంత కష్టమా అంటే అవును, నిజమే, చాలా కష్టం. మరి క్రిస్టియన్లం కదండి, చర్చికి వెళ్తాం కదా, మరి మేము దేవునికి ప్రార్థన చేస్తున్నాం కదా, మేము పాటలు పాడతాం కదా, మందిరంలో పనులు చేస్తాం కదా, దేవునికి కానుక ఇస్తాం కదా, మరి మా పరిస్థితి ఏంటి, మేము వెళ్ళలేమా అనే ప్రశ్న.
అంటే దానికి సమాధానం ఈరోజు మనం తెలుసుకుందాం. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మనకు కావాల్సినవి 5 విషయాలండి. మొదటి మాట ఏంటంటే, ఇక్కడ 10వ అధ్యాయం మార్కు సువార్తలో 15వ వచనం, చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమున అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశించదని మీతో నిశ్చయముగా చెప్తున్నానని చెప్పి ఆ చిన్న బిడ్డను ఎత్తుకొని కౌగులించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. మన స్వభావం పిల్లల వలె మారకపోతే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. మొదట చిన్నపిల్లలు ఎందుకన్నాడంటే, చిన్నపిల్లలు నిష్కపటంగా, స్వార్థం లేకుండా, అసూయ లేకుండా, కుయుక్తి లేకుండా వాళ్ళు యథార్థంగా ఉంటారు. కాబట్టి ప్రభువారు అంటున్నారు, నువ్వు చిన్న పిల్లల వలె మారితే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. చిన్న పిల్లల స్వభావం అంటే మంచి మనస్సాక్షి కలిగి, శుద్ధ హృదయం కలిగి మనం ఉండాలి పరలోక రాజ్యంలో చేరాలంటే. రెండో మాట, యేసుప్రభువారు అంటారు, నికోదేము వచ్చి అడుగుతాడు, నేను నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే ఏం చేయాలి అంటే, ప్రభువారు అంటారు, ఎవడైనా నీటితో అలాగే ఆత్మతో తిరిగి జన్మిస్తే కానీ పరలోక రాజ్య వారసులు నిత్య జీవానికి ప్రవేశించలేడు అంటాడు. అంటే నీటి వల్ల మనం బాప్తిజం పొందుకున్నాము యేసు ప్రభువుని నమ్ముకొని పాపక్షమాపణ తర్వాత, కానీ ఆత్మ ద్వారా జన్మించాలి. ఇది ఆత్మ ద్వారా జన్మించాలి అని ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. చాలామంది వాక్యంగా చదువుతున్నారు, వాక్యాన్ని ఆజ్ఞలా తీసుకుంటున్నారు. ఈ వ్యక్తి ధనవంతుడు వాక్యాన్ని ఒక ధర్మశాస్త్రంలా తీసుకున్నాడు. కానీ వాక్యాన్ని మనం పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో చదవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అంటే యేసు ప్రభువే. యేసు ప్రభువే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన అన్నాడు, నేను మీతో యుగ సమాప్తి వరకు ఉంటాను, నా ఆత్మ, నా పరిశుద్ధాత్మ మీకు సహాయకర్తగా ఉంటాడు, అతను నా సంగతులే మీకు చెప్తాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా దేవుని ప్రభు సంగతులే, వాక్యమే చెప్తాడు, వాక్యానుసారంగానే మిమ్మల్ని నడిపిస్తాడు. అయితే ఆత్మ ద్వారా జన్మిస్తేనే నువ్వు పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని వినగలవు. ఆత్మ ద్వారా మీరు తిరిగి జన్మిస్తేనే మీరు దేవుని కొరకు స్థిరంగా నిలబడగలరు. పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనం భక్తి జీవితాన్ని కొనసాగించలేము. పరిశుద్ధాత్మ దేవుని సహాయం వల్లే మనం నిత్య జీవ వారసులుగా మారుతాం. కాబట్టి ఆత్మ ద్వారా, నీటి ద్వారా తిరిగి జన్మించాలి. రెండో మాట. మూడోది, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు చూడండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూనూ ఎరగను, అక్రమము చేయువార్లారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పును. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు, కానీ తండ్రి చిత్తం చేయువారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు అని స్పష్టంగా ప్రభు చెప్పారు. ఇక్కడ సేవకులకి చెప్పాడు, విశ్వాసులకి చెప్పాడు. సేవకులు అంటారు, మేము ప్రవచించాం కదా, మేము దెయ్యాలు నీ నామంలో ఎలా కొట్టాం కదా, మేము అనారోగ్యంతో ఉండేవారి కొరకు ప్రార్థిస్తున్నప్పుడు స్వస్థపరిచాం కదా నీ నామంలో అంటే, ప్రభు అంటాడు, నువ్వు ఎవరో నాకు తెలీదు అంటాడు, నేను ఎప్పుడు చూడలేదు అంటాడు. ఎందుకంటే దేవుని చిత్తం చేయకుండా, దేవుని ఆజ్ఞని ఎవరైతే తృణీకరిస్తారో, దేవుని మాటని పెడచెవిన పెడతారో వాళ్ళని దేవుడు స్వీకరించలేడు. ఈరోజు క్రైస్తవత్వంలో ఎంతోమంది అబద్ధ బోధకులు ఉన్నారు, నామకార్థ విశ్వాసులు ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటూ లోక కార్యాలన్నీ చేసేవాళ్ళు ఉన్నారు. సో దేవుడు అంటున్నాడు, నిత్య జీవాన్ని నువ్వు పొందుకోవాలి. ఆ ధనవంతుడి ప్రశ్నకి జవాబిస్తున్నాను. నిత్య జీవాన్ని నువ్వు పొందుకోవాలంటే దేవుని చిత్తాన్ని చేయాలి. పిల్లవాని స్వభావంగా కావాలి. చిన్న పిల్లల్లా మారితే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడన్నారు. నీటి ద్వారా, ఆత్మ ద్వారా జన్మించాలి. మూడోదిగా తండ్రి చిత్తం చెయ్యాలి. తండ్రి చిత్తం అంటే ఏంటండి అంటే, దేవుడు చెయ్యి అంటే చెయ్యాలి, దేవుడు వద్దు అంటే ఆగిపోవాలి.
దేవుని చిత్తం లేకుండా మనం సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. దేవుడు ఎలా చెప్తే మన జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని, మన కుటుంబ జీవితాన్ని నడిపించుకోవాలి. చాలామంది దేవుడు ఏదైనా చేస్తాడు, నేను ఏది అడిగినా అడగచ్చు అనుకుంటారు. కొన్నిసార్లు దేవుడు నీవు నచ్చనివి ఏదైతే అడుగుతావో ఆయన ఇష్టపడ్డు ఇవ్వడానికి. దానివల్ల నీకు హాని కలుగుద్ది, దానివల్ల నీకు ఇబ్బందులు కలుగుతాయి, ఆ వ్యక్తుల వల్ల, ఆ పరిస్థితుల వల్ల అంటే దేవుడు ఆపేస్తాడు. కానీ మనం బలవంతంగా నాకు ఇదే కావాలి, నాకు ఇదే జరగాలి, ఇలాగే జరగాలంటే దేవుడు పర్మిసివ్ విల్ అంటారు. అంటే మన సొంత చిత్తానికి ఆయన విడిచిపెడతాడు, మన సొంత నిర్ణయానికి. అప్పుడు కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు మీరు చాలా సతమతమైపోయి ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని మీరు చాలా బాధపడతారు. అందుకే ఏది దేవుడి దగ్గర పొందుకోవాలన్నా దేవుని చిత్తంలో పొందుకోండి. సొంతంగా ఏదో మనం చేసి దేవుడు ఇచ్చాడు అని కొంతమంది అనుకుంటారు, కానీ దేవుడు ఇచ్చేది శ్రేష్టమైనవి. దాంట్లో చాలా ఓర్పు, సహనం కావాలి. కాబట్టి ఏ పని చేసినా అడిగి చేయండి. చాలామంది కంగారులో నేను విదేశాలకు వెళ్ళిపోయి జాబ్ చేయాలి, చదువుకోవాలి, నేను అక్కడికి వెళ్ళిపోవాలి, ఇక్కడికి వెళ్ళిపోవాలని కంగారుపాటు నిర్ణయాలు, తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకొని ఏదో బిజినెస్ స్టార్టప్ చేసేయాలి అని ముందు వెనకాల ఆలోచించకుండా కంగారు పడి అప్పులు చేసిన వ్యాపారాలు, స్టార్టప్ కంపెనీలు కానీ, ప్రయాణాలు కానీ, చదువులు కానీ, ఎంతోమంది మరి అలా చేసి అయ్యో ఎందుకు చేసాము అని రిగ్రెట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. వివాహాల విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి దేవుని చిత్తం అడిగి చేయాలి. కొంచెం కంగారు పడి నాకు ఇంకా ఈ సీటు పోతే ఇంకా దొరకదు, నాకు ఈ అబ్బాయి ఇలాంటి వాళ్ళు ఇంకా దొరకరు అని కంగారు పడితే చాలా బాధలు పడాలి. ఎప్పుడైనా సరే సంబంధాల్లో ఇతను క్రిస్టియన్ అమ్మయ్య అనుకుంటున్నారు, కానీ వాక్యం చెబుతాడా, ప్రార్థన చేస్తాడా, వీళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చర్చికి వెళ్తారా, వీళ్ళ సహవాసం ఎలాంటిది, వీళ్ళ భక్తి జీవితం ఎలా ఉంది అనేది చూడరు చాలామంది. చూడాలి, పరిశీలించాలి, దేవుని చిత్తాన్ని అడగాలి. దేవుడి చిత్తం అంట ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమంట. దేవుని చిత్తంలో ఈ మూడు ఉంటాయి. దేవుడిచ్చే దాంట్లో సంపూర్ణత ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది, ఉత్తమంగా ఉంటుంది. సో దేవుని చిత్తం చేయువాడే నిత్య జీవ వారసుడు అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి నేను నా జీవితంలో నేర్చుకుంది అంటే ఏది చేసినా దేవుడి చిత్తంలో చేయాలి అని నేను నిర్ణయించుకున్నా. అందుకే నేను కంగారు పడను. దేవుడు జరిగిస్తే హల్లెలూయా చేస్తాడు. దేవుడు కనుక జరిగించలేదు, ఆపేశారనుకోండి ఏదైనా పని, నిన్న ఏం మాట్లాడను, మౌనంగా ఉండిపోయి ఆయన సన్నిధిలో ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటా. ఎందుకంటే దేవుడికి తెలుసు ఎప్పుడు ఏది ఇవ్వాలో. కొన్నిసార్లు ఆలస్యం అయినప్పుడు నేను కంగారు పడను, వదిలేస్తా, ప్రభా సరే నీ ఇష్టం, ఎందుకు నేను కంగారు పడి నా తల పట్టుకొని నేను ఆలోచించి చింతించాలి, ఇది నీ పరిచర్య, నీ పిలుపు, నువ్వే చేయిస్తావు, అంతవరకు నేను మౌనంగా ఉంటా. కానీ చాలాసార్లు నేను మౌనంగా ఆగిపోతా. సో ఎందుకు ఆగిపోతానంటే దేవుడు చేయాలి. ఈరోజు చాలామంది సేవలు దేవుడు చేయట్లా, మనుషులు వాళ్ళంతట వాళ్ళ జుట్టు పీక్కొని పైకి వచ్చేయాలి, ఏదో ఒకటి చేసేయాలి, ఎలాగైనా ఫేమస్ అయిపోవాలి అని వాళ్ళు గొప్పలకి చేస్తున్నారు. కానీ దేవుడు చేయిస్తే చేద్దాం, దేవుడు ముందు అడిగి వేస్తే మనం అడుగు పెడదామని ఆలోచించట్లా. వాక్యంలో ఉంటుంది, నేను నీకు నడవలసిన మార్గాన్ని నేను నీకు చూపిస్తాను అంటున్నాడు. నువ్వు గాడిద వలె, కంచెర గాడిద వలె, గుర్రం వలె ఉండద్దు అంటున్నాడు. ఆగిపోవడానికి కొంతమంది మొత్తానికి ఆగిపోతారు దేవుడు చెప్పినా, కొంతమంది ఏమో దేవుడు చెప్పకముందే పరిగెత్తేస్తారు. నేను నీకు ఆలోచన చెప్తాను, నేను నీకు నేర్పిస్తాను అంటున్నాడు. మన భక్తి జీవితంలో దేవుడు ప్రతిదీ దేవుని దగ్గర నేర్చుకోవాలి. ఇలా వాక్యం విన్నప్పుడు ఈ వాక్యం ద్వారా మీరు కొన్ని విషయాల్లో ఎందుకో తొందరపాటు పడుతున్నారు. అమ్మో మా అమ్మాయి, మా బాబు, మా ఫ్యామిలీ నేను చూడకపోతే ఎవరు చూస్తారని కొంతమంది భయపడిపోయి కంగారుగా యాంగ్జైటీకి చోటు ఇచ్చారు. అదే దేవుడు అంటున్నాడు, నువ్వు విడిచిపెడితే, నీ సమస్యను నా చేతిలో పెడితే నేను చూడనా, నేను సహాయం చేయలేనా? దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? మనుషులకు అసాధ్యమే కానీ నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అని దేవుడు చెప్తున్నాడు. ప్రభువారు పేతురు అడిగాడు, ప్రభువా మరి ఇంత కఠినమైన పరిస్థితిలో పరలోక రాజ్యానికి ఎవరు చేరగలరు? ఇతను ఇన్ని ఆజ్ఞలు 10 ఆజ్ఞలు పాటిస్తున్నాడు, కానీ ఒక్క ధనం మీద ప్రేమ మోజు పెట్టుకున్నందున పరలోక రాజ్యంలో ప్రవేశించలేడంటున్నావు కదా, మరి ఎవరు ప్రవేశిస్తారయ్యా అంటే
మనిషికి సాధ్యం కాదు కానీ దేవునికి సమస్తం సాధ్యమే అంటున్నాడు. అంటూ ఆయన ఇచ్చిన సూచనలు ఏంటంటే, నా నిమిత్తం అలాగే నా సువార్త నిమిత్తం తల్లిదండ్రుల్ని, బంధువుల్ని, రక్త సంబంధుల్ని అన్నిటిని విడిచిపెట్టుకొని నా నిమిత్తం, నా పరిచయ నిమిత్తం ఎవరైతే సేవ చేస్తున్నారో అలాంటి వారు పొందుకుంటారు అని ఒక సూచనగా శిష్యులకి చెప్పాడు. ఎందుకు చెప్పాడు శిష్యులకంటే, శిష్యులు అన్నారు, ప్రభువా నీ కోసం మేము అన్నీ విడిచిపెట్టాం కదా అంటే, ఆయన అన్నాడు, ఇహమందు పరమందు శ్రమలతో పాటు మీరు అలాగే మీ వాక్యం వినే వారందరూ పరలోక రాజ్య వారసులుగా మారతారు, నిత్య జీవాన్ని సంపాదించుకుంటారు. ఈరోజు మనం సంపాదించుకునే గొప్ప ఆస్తి ఏంటంటే నిత్య జీవం అండి. ఆ పరలోక రాజ్యంలో ఎంటర్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీకు గమనిస్తే ఒక ధనవంతుడు ఉంటాడు, చాలా డబ్బు, తాగుడు, తిండి, అమ్మాయిలు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ ఆ ధనవంతుడు ఇంటి బయట ఉంటారు, ఇంటి లోపల ఉంటారు. కానీ ఇంటి బయట ఒక వ్యక్తి ఉంటాడు, లాజర్ అనే అడుక్కునేవాడు. ఆ వ్యక్తి వాళ్ళందరూ భోజనం చేశాక మిగిలిపోయే ఆ రొట్టె ముక్కలు ఉంటాయి చూసారా, ఇరిగిపోయినవి, మిగిలిపోయిన అన్నం, మిగిలిపోయిన రొట్టె ముక్కలు, ఆ ఆహారం కోసం ఆ ధనవంతుడు ఇంటి బయట పడుకొని కాపలా కాస్తూ ఉంటాడు. అయితే లాజర్ అనారోగ్యంతో బాధపడతాడు, తన ఒంటి నిండా గాయాలు, ఆ పుండ్లలోంచి రక్తం గారుతుంది, కుక్కలు వచ్చి రక్తం నాకుతున్నాయి, చాలా దరిద్రమైన బతుకు బతికాడు, చాలా బాధలు పడ్డాడు. కానీ ఒకరోజు ఆ వ్యక్తి చనిపోయాడు. కానీ చనిపోయిన తర్వాత అతను లాజరు ఒళ్ళో కూర్చున్నాడు, పరలోక రాజ్యానికి చేరాడు, నిత్యరాజ్య వారసుడిగా మారాడు. ఎందుకంటే తను దేవుణ్ణి ఆరాధించాడు తన స్థితిలో కూడా, అలాంటి స్థితిలో కూడా. కానీ ధనవంతుడు దేవుని వాక్యాన్ని తృణీకరించాడు, దేవుడి మాటని స్వీకరించలా. ఈ ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయాడు, నరకంలోంచి అరుస్తున్నాడు, ఆ లాజర్ని నా నోట్లో ఒక్క నీటి చుక్క వేయడానికి పంపించు అంటే, లాజరు ఆ ధనవంతుడి ఇంటి బయట అడుక్కునే వ్యక్తి, ఒంటి నిండా గాయాలతో రక్తం కారుతూ చాలా చీదరగా ఉండే వ్యక్తిని లాజరు వేలులోంచి నీళ్లు తాగాలని నరకంలో కోరుకుంటున్నాడంటే, నరకం ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత చండాలంగా ఉంటుందో మీరు ఆలోచించుకోండి. ఒక అడుక్కునే వ్యక్తిని పంపించి నా నోట్లో నీళ్లు వేయమంటున్నాడంటే, నరకం అనేది అంత భయంకరమైన స్థలం. అగ్ని ఆరదు, పురుగు చావదంటారు. ఆ స్థలానికి ఎవ్వరు వెళ్ళకూడదు. అందుకే ఈ వాక్యాన్ని నేను మీకు చెప్తున్నా. వాక్యం ఎందుకు వింటున్నాము అంటే, ఆశీర్వాదాలు ఒకటే కాదు, స్వస్థత ఒకటే కాదు, పరలోక రాజ్యంలో నేను ఉండాలి, నా కుటుంబం ఉండాలి, నా ఇరుగు పొరుగు వారు ఉండాలి, నా బంధువులు ఉండాలి, నా ఆప్తులు ఉండాలి, నిత్య జీవానిలో నేను వారసులుగా ఉండాలని కోరుకోవాలి ప్రతి ఒక్కరు. దాని కొరకు మనం చేయాల్సినవి చేయాలి. మనిషి డబ్బు 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 అని ధనం చుట్టూ పరిగెడుతూ, దేవుడు నాకు ఆత్మ ఇచ్చాడు, ఈ శరీరం విడిచాక నాకు ఒక జీవితం ఉంది, పరలోక రాజ్యం ఉంది అనేది మర్చిపోతున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుని చిత్తం మీరు ప్రతిరోజు చేయాలి. మీరు చేసే ఉద్యోగాల్లో నమ్మకంగా ఉద్యోగం చేసుకుంటూ, ఒకవైపు దేవుని పరిచర్యలో మీకు ఇచ్చిన పిలుపులో ప్రార్థన, కొంతమంది ప్రార్థిస్తారు, కొంతమంది పాటలు పాడతారు, కొంతమంది కానుకలు ఇస్తారు, కొంతమంది మందిరాల్లో పనులు చేస్తారు. మీ పిలుపుని కొనసాగిస్తూ దేవునికి వరకు ఒక సాక్షిగా సమాజంలో మీరు ఉండాలి. అనేక మందిని వెలుగులోకి తీసుకురావాలి. ప్రతి ఒక్కరికి సేవకులు చెప్పలేరుగా. మీరు మీ ప్రాంతాల్లో, మీ ఉద్యోగాల్లో, మీరు ఉండే స్థలాల్లో దేవుని విషయాలు చెప్తూ ప్రతి ఒక్కరిని నిత్య జీవానికి సిద్ధపరచాలి. హల్లెలూయా. తర్వాత ఇంకొక మాట ఉంది, చూద్దాం. మత్తయి 5:20. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. 19 నుంచి చదవండి. ఆమేన్. ఇక్కడ ప్రభువారు అంటున్నారు, ధర్మశాస్త్రాన్ని నేను కొట్టివేయడానికి రాలేదు కానీ దాన్ని నెరవేర్చడానికి వచ్చాను. ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాల్లో రాసిన వాక్యాలన్నీ నెరవేర్చడానికి వచ్చాను. ఆకాశం భూమి గతించిపోద్ది కానీ నా వాక్యము ఎప్పుడు గతించదు అని చెప్తున్నాడు. చాలామంది దేవుని బైబిల్ అంటే, వాక్యం అంటే చాలా చీప్గా మాట్లాడుతున్నారు సమాజంలో. కానీ ఇక్కడ వాక్యం క్లియర్గా చెప్తుంది, ఆకాశం భూమి కూడా నాశనం అయిపోద్ది కానీ నా వాక్యంలో ఉన్న ఒక్క మాట కూడా కొట్టివేయబడదు, అది అక్షరాల నెరవేరుతుంది. ఎవడైతే ఈ వాక్యాన్ని తృణీకరించి ఈ వాక్యాన్ని తప్పుగా చెప్తారో, దేవుని వాక్యం గురించి తప్పుగా మాట్లాడుతున్నారో ఎవరైతే,
వాక్యంలో అబద్ధ బోధలు చెప్తున్నారో వాడు అల్పులుడుగా ఉంటాడు అంటున్నాడు. ఎవడైతే దేవుని వాక్యాన్ని గైకొని అంటే ఫాలో చేస్తూ దేవుని వాక్యాన్ని బోధిస్తాడో వాడు గొప్పవాడిగా ఉంటాడంట. కాబట్టి వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా చదవాలి. ఈరోజు చాలా అబద్ధ బోధలు ఉన్నాయి. ఈరోజు చాలా తప్పైన సిద్ధాంతాలు ప్రారంభమైనాయి. చాలామంది వాక్యాన్ని తప్పుగా మాట్లాడుతున్నారు. బైబిల్లో దేవుడు పాపాన్ని ఖండించాడు. కొంతమంది తప్పులు చేస్తే తప్పు అని చెప్పాడు. ఆ మాటని కొంతమంది వాక్యాన్నే బైబిల్నే తప్పుగా మాట్లాడుతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించండి. మీ నీతి ఫరిసేయుల కన్నా, తర్వాత ఎవరు బోధకుల కన్నా అధికంగా ఉంటే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు అంటున్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, ఆ సమయంలో ఈ ఫరిసేయులు తర్వాత ఈ బోధకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు తప్పులు వెతకడము, ఎదుటి వ్యక్తిలో తప్పులు చెప్పడము, ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇది తప్పు, అది తప్పు అని ఎప్పుడు ఏదో ఒక అడ్డుకర్ర వేస్తూనే ఉంటారు. అదే కాకుండా వాళ్ళు మతంలా ఆరాధించారు కానీ దేవుని వాక్యాన్ని ఒక మతంగా తీసుకున్నారు. కానీ ఎప్పుడు కూడా ఒక తండ్రి కుమారుల సంబంధము దేవునితో, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నిత్య జీవానికి నన్ను ప్రవేశించారు, ఏ రోజు కూడా వాళ్ళ మనసులో లేదా ఆలోచన. వాళ్ళు ఎప్పుడు కూడా శారీరకంగా భూ సంబంధంగానే ఆలోచించారు. కానీ భక్తిని ఎప్పుడు కూడా దేవుని మనసుతో ఆలోచించాల. మనం భక్తి అండి శారీరకంగా ధర్మంగా లేకపోతే ఆచారంగా చేస్తే మనం దీవించబడలేము. అపోస్తుల కార్యాల్లో ఒక మాట ఉంటుంది చూడండి, 14:22 శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. పౌలు బర్నబాలు పరిచర్య చేస్తున్నారు ఆయా ప్రాంతాల్లో వెళ్తూ. అయితే వాళ్ళు లుస్త్రా, ఇకోనియము, అంతియోకు అనే ప్రాంతాలకు వచ్చారు. అక్కడ ఉన్న విశ్వాసుల్ని బలపరిచి వాళ్ళు ఏమంటున్నారంటే, విశ్వాసములో నమ్మకంగా ఉండండి, విశ్వాసంలో స్థిరులుగా ఉండండి. మనం పరలోక రాజ్యం ప్రవేశించాలంటే అనేక శ్రమలు పొందాలి. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. పరలోక రాజ్యంలో ఊరికే వెళ్ళిపోము. మనం దేవుణ్ణి నమ్మాక, సాక్ష్యం చెప్పాక అనేక శ్రమలు వస్తాయి. ఎంతోమంది నిందిస్తారు, ఎంతోమందిని అవమానిస్తారు, ఎంతోమంది మనల్ని తప్పంటారు, మన మీద పాయింట్అవుట్ చేస్తారు, మనల్ని దేవుని నామాన్ని బట్టి అవమానిస్తారు, నిందిస్తారు, దూషిస్తారు, అన్నీ జరుగుతాయి. అన్నీ ఎదుర్కొని దాటి పరలోక రాజ్యానికి వెళ్ళాలి. నాకు ఏమి వద్దు, నాకు ఘనత, మహిమ, నేను గొప్పగా ఉండాలి, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే అసాధ్యం. యేసు ప్రభు నుంచి ఆయన శిష్యుల జీవితాల్లో చూస్తే వాళ్ళు అనేక శ్రమలు పొందారు. ఘనత వచ్చింది, ఆశీర్వాదాలు వచ్చాయి, పేరు వచ్చింది. అంతే, అదే పాటు ఆపోజిట్లో అవమానాలు, నిందలు, చెయ్యని తప్పులకి బాగా దెబ్బలు, శ్రమలు, చెరసాలలు అన్నీ అనుభవించి వాళ్ళు నిత్య జీవనంలోకి వెళ్ళారు. పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే అంత ఈజీ కాదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీలో ఒకటి కొదువు ఉంది, అది నువ్వు సరి చేసుకుంటే పరలోక రాజ్యం నీదే. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మనం వాక్యానుసారంగా నడుచుకొని పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణకి లోబడుతూ, అయ్యా నీ వాక్యాన్ని ఇంకా లోతుగా నేర్చుకోవాలి, నాకు ఇంకా నేర్పించు అని మనం దేవుని దగ్గర సరి చేసుకోవాలి. ఇంకో మాట ఉంటుంది, నీ కన్ను, నీ చెవి, నీ చేతులు, నీ కాళ్ళు అభ్యంతరపరిస్తే అవి తీసేయి, నువ్వు కుంటివాడిగా గుడ్డివాడిగా నిత్య జీవనంలో ప్రవేశించటం మేలు అంటాడు. అంటే ఈరోజు చాలామందికి కళ్ళ బట్టి పాపం చేస్తారు, చేతులతో పాపం చేస్తారు, కాళ్ళతో తప్పైన మార్గాల్లో వెళ్తారు. అవి నిన్ను అభ్యంతరపరచకుండా చూసుకో, నిన్ను నువ్వు సెల్ఫ్ కంట్రోల్ చేసుకో. నీ శరీరంలో ఏ అవయవం కూడా నిన్ను నిత్య జీవనంలో ప్రవేశించకుండా ఆపకూడదు. అవి వీలైతే దాన్ని తీసేయగానే నిత్య జీవనంలోకి మాత్రం నువ్వు ప్రవేశించాలి. యేసుప్రభు చేసిన ప్రార్థనలో ఆయన ఒక మాట అంటాడు, నాశన పుత్రుడు తప్ప ఏ ఒక్కరు కూడా నేను మిస్ అవ్వలేదంటాడు. యూదా ఇస్కరియోతు తప్ప ఇంకెవ్వరు కూడా నేను మిస్ అవ్వకుండా 11 మంది నేను కాపాడాను, నా వాక్యమైన అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నానని నేను ప్రార్థిస్తాడు. చూడండి, మనం అందరి కొరకు ప్రేయర్ చేయాలి.
అధికారుల గురించి, కుటుంబస్తుల కొరకు, దేశాల కొరకు, ప్రాంతాల కొరకు, రాష్ట్రాల కొరకు ప్రేయర్ చేయాలి. క్రైస్తవులు అంటే మతం కాదు, మనం అందరి కొరకు ప్రార్థన చేయాలి. ప్రభు అందరికీ కావాలి, అందరూ నిత్య జీవనంలో ప్రవేశించాలి అనే మనసు కలిగి మనం మంచి మనసుతో ఉండాలి. ఎప్పుడు కూడా వీడి నరకానికి వెళ్ళిపోతాడు, ఆమె వెళ్ళిపోద్ది, వాళ్ళు వెళ్ళిపోతారు, మనం ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించకూడదు, మాట్లాడకూడదు. మనకు వీలైనంత వరకు 1-2 సార్లు దేవుని గురించి చెప్పాలి. వినకపోతే ప్రార్థన చేసి దేవుడికి అప్పగించాలి. దేవుడే వాళ్ళని మారుస్తాడు. కాబట్టి ఎవరిని గురించి మనం తీర్పు తీర్చకూడదు, కానీ ప్రేమతో క్రీస్తు సువార్త ఈ రోజుల్లో మనం మన సాక్ష్యం ద్వారా దేవుని గురించి కొన్ని మాటలు చెప్పాలి. మరి ఈరోజు ఎవరు కూడా వాక్యాన్ని వినట్లా. అందరూ మాకు తెలుసులే అంటున్నారు. అన్యులు కూడా మీరు చెప్పే ముందే మమ్మల్ని మతాల్లో దింపుదామని చూస్తున్నారా అంటున్నారు. ఎందుకంటే చెడు మాటలు, చేదైన మాటలు, తప్పైన మాటలు ఎక్కువగా వ్యాపిస్తున్నాయి. మంచి కన్నా చెడు అండి వ్యాపిస్తుంది. ఈ సమయంలో మనం ఒక మంచి సాక్షిగా ఉండాలి. వక్ర జనుల మధ్యలో మీరు జ్యోతుల వలె వెలగాలి అని వాక్యంలో ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా కేవలం మీరు దీవించబడమే కాదు, కానీ మీరు ఇంకొంతమందిని మీరు ప్రభావితం చేయాలి. మీ స్పిరిచువల్ లైఫ్ ద్వారా ఇంపాక్ట్ ఇవ్వాలి. మీ జీవితం ద్వారా ప్రతి ఒక్కరిని దేవుడు రేపు న్యాయ సింహాసనం మీద అడుగుతాడు, నువ్వు ఏం చేసావు, నువ్వు నా సాక్షిగా ఉన్నావా అని. వీలైనంత వరకు ప్రభు గురించిన సంగతులు చెప్పండి. చాలామందికి తెలియదు. ఈరోజు నేను చర్చ్లో వెళ్తే ఒక ఆయన వచ్చాడు, కొత్తగా ఒక పెయింటర్ని తీసుకొచ్చారు. ఆ అబ్బాయి ఆయన అంటున్నాడు, మరి మీ దగ్గరకు వస్తే ఇంకా మా దాన్ని నమ్మకూడదు కదా, మీరు వస్తే ఇంకా దాన్ని వదిలిపెట్టేయాలంటారు కదా, అందుకే నేను భయపడుతున్నా అన్నాడు. నేను అన్నాను, బాబు నేను అట్లా చెప్పట్లేదు నాయన, నువ్వు ఫస్ట్ మందిరానికి రా, నువ్వు చేసేది చేసుకో, నేను ఆపను. ఎందుకంటే అది నీ ఇష్టం. నేను చెప్పినంత మాత్రం నువ్వు మానవు, నేను చెప్పలేదని నువ్వు చేయకుండా ఆగలేవు. కానీ నేను ఒకటి చెప్తా, నువ్వు అన్నీ చేస్తున్నావు ఓకే, ప్రభు దగ్గరికి రా, ప్రభు వాక్యాన్ని విను, రెగ్యులర్గా రా. ఆ వాక్యం నీతో మాట్లాడితే, దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు నమ్ము, దేవుడి మాటకు లోబడు, నీ మనస్సాక్షికి లోబడు. అంతేగాని ఎవరో చెప్పారు ఇలా చేయకూడదు, అది చేయకూడదు అని కాదు. కానీ దేవుని వాక్యాన్ని విను, దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడితే దేవుని వాక్యానికి, దేవుడి మాటకి లోబడు అని చెప్పా. ఎందుకంటే వాక్యమే క్రియ చేస్తుంది ఒక వ్యక్తి జీవితంలో. మన దేవుడు మాట్లాడే దేవుడు. నేను సూటిగా బలంగా నమ్మేది ఏంటంటే, దేవుడు మాట్లాడతాడు. మనం చెప్పక్కర్లా, నువ్వు ఇది చేయకూడదు, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, ఇది చేయకూడదు. మనం చెప్తే వాళ్ళు ముందే భయపడి అఫెండ్ అయ్యి, అమ్మో ఇన్ని రూల్స్ ఉన్నాయా, ఇన్ని సిద్ధాంతాలు ఉన్నాయా, మన వల్ల కాదులే అని మానేస్తారు దేవుడి దగ్గర రావడానికి, దేవుని వాక్యం వినడానికి. అవన్నీ చెప్పక్కర్లా, దేవుడు వాక్యాన్ని విను, దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు, దేవుడికి నచ్చని చెయ్యొద్దు అని వాక్యాన్ని మనం వాళ్ళకి ఇస్తే, ఆ వాక్యమే వాళ్ళ జీవితాన్ని మారుస్తుంది. ఈరోజు మనం వాక్యాన్ని ఇవ్వాలి. ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నారు చాలామంది, అది తప్పు ఇది తప్పు అని చెప్తున్నారు, కానీ వాక్యాన్ని ఇవ్వట్లా. ప్రభు గురించిన సంగతులు ఎన్నో ఉన్నాయి, అవి చెప్పట్లా. దేవుని గుణాలు చెప్పట్లా. కాబట్టి మనుషులు దేవుడు అన్న, క్రిస్టియానిటీ అన్న చాలా చేదైన మనస్సాక్షిని, చేదైన వ్యక్తులుగా మనల్ని చూస్తున్నారు సమాజంలో. కాబట్టి ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం. నిత్య జీవనంలోకి మనం ప్రవేశించాలి. ఇంకా అనేక మందిని మనం దేవుని కొరకు సిద్ధపరచాలి, దేవుని రాజ్యంలోకి తీసుకురావాలి. అది మన ప్రార్థన ముఖ్యమైనది. ఈ సమయంలో మనం ప్రేయర్ చేద్దాం. కళ్ళు మూసుకుందాం. మీ బంధువులు, మిత్రులు, స్నేహితులు తెలిసి దేవుని నమ్మి కూడా మందిరాన్ని వచ్చి కూడా అన్నీ తెలిసి బాప్తిజం పొంది దేవుని విడిచిపెట్టిన వారు ఉన్నారు, నామకార్థ స్థితిలో ఉన్నారు. అలాంటి అందరి కొరకు మనం ప్రేయర్ చేద్దాం. కళ్ళు మూసుకుందాం. ఈ సమయంలో ప్రేయర్ చేద్దాం. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల కొరకు, మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కొరకు ప్రేయర్ చేద్దాం. మీ కుటుంబాల కొరకు, మీ ఫ్యామిలీ కొరకు ప్రేయర్ చేద్దాం. స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు యేసయ్యా. ఎంతోమంది నాయనా నిత్య జీవనంలో ప్రవేశించాలి అనే ఆలోచన మర్చిపోతున్నారు. అంత్య దినాల్లో ఉన్నాం. మరి అనేక ఉపద్రవాలు, విపత్తులు వస్తున్నాయి అయ్యా. పరలోక రాజ్యంలో ప్రవేశించడం అనేది చాలా కష్టమైంది. కానీ నీ మాట వింటే, నిన్ను ప్రేమిస్తే, నీ వాక్యానుసారంగా నడుచుకుంటే నిత్య జీవనంలో మమ్మల్ని ప్రవేశించేలా చేస్తా అంటున్నావు దేవా. నువ్వు వాగ్దానం చేసావు, నేనే మార్గము, నా ద్వారా తప్ప నువ్వు నిత్య జీవనంలోకి ప్రవేశించలేవు అని చెప్తున్నావు ప్రభువా. నిన్ను ప్రేమించేలా చేయి ప్రభువా. మా హృదయంలో నీకన్నా దేనికి ఎక్కువ స్థానం ఇవ్వకూడదు.
ధనానికి, ఉద్యోగానికి, వ్యాపారాలకి, కుటుంబాలకి, బంధువుల కన్నా ఎక్కువగా నిన్ను ఎక్కువగా ప్రేమించడానికి సహాయం చేయి. మొదటి స్థానం నా ప్రభువుకి నేను ఇస్తాను. నీ పరిశుద్ధాత్మత ప్రతి ఒక్కరిని నింపు. ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో, కిడ్నీ ప్రాబ్లమ్స్తో, బాడీ ప్రాబ్లమ్స్తో, తండ్రి ఫ్యామిలీ ఇష్యూస్తో, గొడవలతో, అసమాధానంతో బాధపడుతున్నారో, యేసు నామములో స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక. నమ్మకంగా ప్రార్థిస్తే నువ్వు దీవిస్తా అంటున్నావు. నమ్మకస్తుడికి మెండైన దీవెనలు కలుగుతాయంటున్నావు. అయ్యా, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించు. వాళ్ళ బంధుమిత్రుల్ని, తెలుగు రాష్ట్రాలని దీవించు. ప్రతి ఒక్కరు ప్రభువా చేదుని తీసే ప్రభువా క్రైస్తవత్వం మీద మంచి మాటలు, ఎన్నో మర్మాలు, గొప్ప గొప్ప విషయాలు తండ్రి ఈరోజు లోకాలను తెలుసుకునే విధంగా అందరికీ కన్నులు తెరువు. అయ్యా, నువ్వే ఆశీర్వదించు, నువ్వే బలపరచు. నీ వాక్యం క్రియ చేయనుగాక. భారతదేశంలో గొప్ప ఉద్యోగం మరలా వచ్చునుగాక. నువ్వే అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించి ఈ మీటింగ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించు. ఎక్కడెక్కడో నుంచి జాయిన్ అయ్యారున్నారు ప్రభువా, వారందరినీ దీవించి బలపరిచి నూతన అభిషేకము, బలము, శక్తి దయచి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.